గోదావరి గట్టు పైన ఇప్పుడే ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. సుమంత్ ప్రభాస్ ఆఫ్టర్ 3 లాంగ్ ఇయర్స్ తర్వాత మన ముందుకొచ్చారు. ఆయన ప్రీవియస్ వర్క్ అయిన 'మేం ఫేమస్' అనే మూవీ నేనైతే చూడలేదు గానీ అదొక సెర్టైన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌నైతే ఇంప్రెస్ చేసింది. అండ్ దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీ కూడా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందా లేదా అన్నది మనం ఈ రివ్యూలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ 'గోదావరి గట్టు పైన' స్టారింగ్ సుమంత్ ప్రభాస్. ఈ మూవీ కథ విషయానికొస్తే హీరో రాజు ఒక ఆటో డ్రైవర్. అతను వాళ్ళ చెల్లి చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే చదువుతున్న ఒక అమ్మాయి మాయ అనే అమ్మాయితోటి లవ్‌లో పడతాడు. దాన్ని హీరోయిన్ ఫాదర్ అయిన శ్యాంబాబు ప్లేడ్ బై జగపతి బాబు గారు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. స్టోరీ చాలా జనరిక్‌గా అండ్ రొటీన్‌గా ఉంది కదా! మూవీ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీకు ఎక్కడ ఈ మూవీ ప్రొజెక్ట్ చేయడం ఎలా ప్రొజెక్ట్ చేశారంటే ఇది ఒక రిఫ్రెషింగ్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. బట్ మనం మూవీ చూస్తున్నంత సేపు మనకి ఎక్కడ రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఎక్కడ అనిపించదు. ఇటువంటి స్టోరీ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసామన్న ఫీల్ వస్తుంది తప్ప ఎక్కడ మనకు రిఫ్రెషింగ్ ఫీల్ అన్నది ఖచ్చితంగా మిస్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏదో నమ్మకం వస్తే ఇదేదో గోదావరి గట్టు పైన అండ్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీశారు కానీ మనకి ఇది ఏ బ్యాక్ డ్రాప్ లో తీసినా దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించదు. అండ్ ఈ మూవీకి మేజర్ యూఎస్పీ ఎమోషన్స్ అండ్ కామెడీ మీద బేస్ చేసి తీశారు. అన్ఫార్చునేట్లీ ఆ రెండు కూడా మనకి హిట్ అండ్ మిస్ అయినాయి. ఎమోషన్ వైజ్ చూసుకుంటే మనకు మూవీ త్రూ అవుట్గా ఎక్కడ కనెక్ట్ అవ్వం. లాస్ట్ 15 minutes ఏదో కొద్దిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు కానీ అది కూడా కంప్లీట్ మూవీతో కంపేర్ చేస్తే లాస్ట్ 15 minutes సమ్వాట్ బెటర్ అనిపిస్తుంది తప్ప అది కూడా పెద్ద చెప్పుకోదగ్గ కనెక్షన్ అండ్ పాజిటివ్గా అయితే చెప్పడానికి ఏం లేదు. ఇంకా కామెడీ వైజ్ చెప్పాలంటే అది చాలా వరకు హిట్ అండ్ మిస్ అయింది. సుదర్శన్ గారు చాలా ట్రై చేశారు కానీ అక్కడక్కడ వర్కౌట్ అయింది కానీ త్రూ అవుట్గా గుర్తుండిపోయే సీన్స్ అయితే ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. అండ్ రైటింగ్ వైజ్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ అయితేనే ఉంది, నాకైతే అది పెద్ద ఇంప్రెసివ్ రైటింగ్ లా అనిపించలేదు. అంటే మీకు లిటరల్గా ఒక సీన్ చెప్తాను. హీరోయిన్ ని చంప మీద కొడితే హీరోయిన్ లవ్ లో పడిపోతుంది. అంటే రైటింగ్ అంత వీక్ గా ఉందనిపించింది నాకు ఆ ఒక్క సీన్ తోటి. పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో సుదర్శన్ తప్ప నాకు పెద్ద పాజిటివ్స్ ఏం అనిపించలేదు. అది కూడా ఏదో చెప్పాలని పేరుకి సుదర్శన్ అని చెప్తున్నాను తప్ప పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. నెగిటివ్స్ గురించి మాట్లాడేటట్టు అయితే వీక్ స్టోరీ రైటింగ్ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే మీకు ఎక్కడ ఎంగేజింగ్ అండ్ రిఫ్రెషింగ్ అయితే డెఫినెట్గా అనిపించదు. అండ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు మీకు ఏదో హై బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వస్తుంది తప్ప ఒక కైండ్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ అయితే రాదు. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు ఇది షార్ట్ ఫిల్మ్ కొద్దిగా ఎక్కువ అండ్ ఫీచర్ ఫిల్మ్ కొద్దిగా తక్కువ అనే ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ డిసప్పాయింటింగ్ వాచ్ ఫర్ మీ. మన మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5. ఇలాంటి హానెస్ట్ అండ్ ఎర్లీ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.